Yeah, good morning, guys. Hello. Good morning, sir. Good morning. Last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? Clear, sir. యా. మీది కొంచెం సౌండ్ వస్తుంది బ్రదర్. కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి. యా. సో డన్ గైస్. లాస్ట్ క్లాసెస్ లో మనం ఇన్వెంటరీ గురించి క్లియర్ గా డిస్కషన్ చేసుకున్నాం. ఇన్వెంటరీ అంటే ఏంటి? ఇన్వెంటరీ ఎందుకు యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి అనేసి. టుడే క్లాస్ లో వచ్చేసి మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకే. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎందుకు ఎంటర్ చేసుకోవాలి? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఆ ట్రాన్సాక్షన్స్ మనం ఏ విధంగా పోస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది మనం తెలుసుకున్నాం. సో ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31 ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్స్ ఇయర్. ఓకే. ఓకే. ఇప్పుడు 31 మార్చ్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. అందుకు గాను మనము ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ని అసెట్స్ కానీ లయబిలిటీస్ కానీ మార్చుకుంటారు. అప్పుడు 31 మార్చ్లో రెంట్ పే చేయకపోయినా పే చేసినట్టుగా, సాలరీస్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా F7లో ఎంట్రీస్ అనేవి పాస్ చేసుకుంటారు. అప్పుడు కంపెనీ స్ప్లిట్టింగ్ చేస్తారు 31 మార్చ్కి. అప్పుడు 31 మార్చ్లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్సే ఈ బ్యాలెన్స్ షీట్. లయబిలిటీస్, అసెట్స్ ఉంటాయి. వాటిని ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని మళ్ళీ అదే అమౌంట్‌తో ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఇక ట్రేడింగ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. చూడండి, ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ డైరెక్ట్‌గా సేవ్ చేయొచ్చు. కంట్రోల్ ఏ డైరెక్ట్‌గా F11కి వస్తాం. ఓకే. F11కి వచ్చిన తర్వాత ఇక్కడ మెయింటైన్ అకౌంట్స్ చూడండి. ఎస్. తర్వాత ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ. నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఈ 2 ఆప్షన్స్ ఇష్టపడాలి. రిమైనింగ్ నో. యాక్సెప్ట్ చేద్దాం. సేవ్. ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళండి, లెడ్జర్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్. డెబిటా క్రెడిట్ అనేది డిఫాల్ట్గా సాఫ్ట్వేర్ తీసుకుంటుంది. ఈ ప్లేస్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. కింద ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది కదా, ఆ ప్లేస్లో ఇవ్వాలి. సన్డ్రీ క్రెడిటర్స్ విత్ 11 loans and liability 2,600. Fundraising, fixed asset, computer, 30,000. Raman, Sunday debtor, 10,000. Ravenco, SBI Bank,
బ్యాంక్ 20,000. క్యాష్ డిఫాల్ట్ ఉంటుంది, క్యాష్ ఇన్ హ్యాండ్. అక్కడ వెళ్ళి అమౌంట్ ఇచ్చుకోవాలి. ఓకే, ఎస్కేప్. ఐటెంలోకి వెళ్దాం. యూనిట్స్, నోఎస్, బస్, ఎస్కేప్. స్టాక్ ఐటమ్. ఓకే, ఐటమ్ ఏముంది ఇక్కడ? గ్రైండర్స్. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి 2. రేట్ వచ్చేసి 2,000. మిక్సెస్ 2, 1,500. సీలింగ్ ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్స్ 1,000. ఆల్టర్, లెడ్జర్, క్యాష్ ఇన్ హ్యాండ్ 80,000. Sir, screen not visible, sir. బ్రదర్ మీతో అలా కనబడుతుందా? హలో, Yes, sir. Okay. మీరు చెక్ చేసుకోండి ఒకసారి. చూడండి, 1,88,600. ఆ బ్యాలెన్స్ షీట్ అమౌంట్ ఎలా అయితే ఉందో ఆ అమౌంట్ యాజ్ ఇట్ ఈస్ గా మనం మ్యాచ్ చేసాం. ఈ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేస్తాం. 1,88,600 బ్యాలెన్స్ షీట్ లో మనకు కనబడుతుంది. ఆ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేస్తాం. చూడండి, ఓచర్లోకి వెళ్ళండి. సో ఫస్ట్ ఏముందండి? పర్చేజ్ ఉంది. ఓకే, సో డేట్లు ఇచ్చాడు, డేట్ మార్చండి. 1/5, ఇయర్ అవసరం లేదు. అంటే వస్తున్నారు ఇక్కడ ప్రకాష్. కొత్తగా వచ్చిన లెడ్జెస్ ఆన్ ద స్పాట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను పర్చేజ్ చేయలేదు, ఆన్ ద స్పాట్ చేయాలి. చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్రియేట్ అని ఉంది, రైట్ సైడ్ క్రియేట్ అని ఉంది. అదైనా క్లిక్ చేయండి. లేదు అంటే డైరెక్ట్ గా ఆల్ట్ సి ఫర్ క్యాట్. సి ఇచ్చారంటే డైరెక్ట్ గా లెడ్జర్ లోకి వెళ్ళిపోతాం. ఆల్ట్ పట్టుకుని సి ఇవ్వాలి, డైరెక్ట్ గా లెడ్జర్ లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ వచ్చేసి పర్చేజ్. ఆన్ ద స్పాట్ క్రియేట్ అవుతుంది. సీలింగ్ ఫ్యాన్ క్వాంటిటీ అన్ని 50. రేట్ చూడండి, నేను ఏమి ఇవ్వకుండా అదే తీసుకుంది. ఎందుకు తీసుకుంది? ఆల్రెడీ నువ్వు ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసావు కాబట్టి. లక్ష 2,65,000కు మన బిజినెస్ ప్రకాష్ అనే సప్లయర్ దగ్గర నుంచి ఐటమ్స్ పర్చేజ్ చేస్తుంది. మళ్ళీ 2,500 ప్రకాష్ కాకుండా రమేష్ దగ్గర పర్చేజ్ చేస్తుంది. సేమ్ ఐటమ్స్, సీలింగ్ ఫ్యాన్ 50, టేబుల్ ఫ్యాన్ 50, మిక్సెస్ 50, గ్రైండర్స్ 50. సేమ్ 2,65,000. సార్ అది ఏ ప్రాబ్లం సార్? స్టార్ మెడికల్ ఏజెన్సీ అదా? దాని పక్కది అది టాస్క్ ఇచ్చాం కదా చేయమని. అది అయిపోయింది. అది కాదు, ఇంకోటి ఉంది. అంటే కనెక్షన్ సార్, అంటే ఇప్పుడే వచ్చా. ఓకే, శ్రీ ట్రేడర్స్ కంపెనీ. ఓకే సార్. నెక్స్ట్ F8 సేల్స్ 16. ఓకే, పర్సనల్ ఇక్కడ రామ్. ఎంటర్. యా,
సేల్స్ లెడ్జర్ చేయలేదు, ఆన్ ద స్పాట్ చేయాలంటే ఆల్ట్ సి, సేల్స్ కి సేల్స్ అకౌంట్స్ వస్తుంది. ఇంకా 35 టేబుల్ ఫైల్ 35 ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేస్తున్నాం. ఫిక్సెస్ 35 బ్రైండర్స్ 35 2,45,000కి మనం రామ్ అనే పర్సన్కి సేల్ చేస్తాం. ఆ 2,45,000 మీద ట్యాక్స్ అమౌంట్ కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఈ అమౌంట్ పైన ఉంటే అది ఐటమ్ స్పేస్, అమౌంట్ కిందికి వచ్చామంటే అది లెడ్జర్ స్పేస్. ఆల్ట్ సి ట్యాక్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. పర్సంటేజ్ ఇచ్చాడు 4%. 2,45,000 మీద 4 ఇచ్చామంటే 9,800 ట్యాక్స్ పడింది. 2 కలిపితే 2,54,800. నెక్స్ట్ 26 సో రవి సీలింగ్ ఫ్యాన్ 35 టేబుల్ ఫ్యాన్ 35 ఎస్ 35 గ్రైండర్స్ 35 2,45,000. సేమ్ అతనికి కూడా మళ్ళీ ట్యాక్స్ 4%. సేమ్ వాల్యూ 2,54,800. తర్వాత క్యాష్ 31,700 క్యాష్. సీలింగ్ ఫ్యాన్ 25 టేబుల్ ఫ్యాన్ 25 మిక్సెస్ 25 గ్రైండర్స్ 25. చూడండి 1,75,000 మీద డిస్కౌంట్ 5%, ట్యాక్స్ 4% పడితే ఈ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సేల్స్ లో డిస్కౌంట్ ఇస్తున్నామంటే మనకు నష్టం, పర్చేజ్ లో డిస్కౌంట్ వస్తే మనకి ఇన్కమ్. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఆల్ట్ సి allowed ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ మ్యాండేటరీ. మైనస్ పర్చేజ్ లో ఉంటుంది, సేల్స్ లో ఉంటుంది. 1,75,000 మీద మైనస్ 5%, 8,750. 8,750 మనకి ట్యాక్స్ వెళ్ళిపోగా కింద ఎంత ఉంది, ఇక్కడ 1,66,250 రూపాయలు ఉంది. ఈ అమౌంట్ కి మళ్ళీ ట్యాక్స్ 4% యాడ్ అవుతుంది, 7,000 యాడ్ అయింది. మళ్ళీ అమౌంట్ ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామ్ అండ్ రవి 80% ఆఫ్ సేల్స్ వాల్యూ, పేమెంట్ టు ప్రకాష్ అండ్ రమేష్ 70% ఆఫ్ పర్చేజ్ వాల్యూ. ఇప్పుడు మనం టేబుల్కి వెళ్ళాలి. ఆల్ట్ F2 ఇచ్చేస్తే డేట్లు తీసేస్తే అన్ని మన కంటి మీదకి వస్తాయి. ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఓకే, క్యాలిక్యులేటర్ ఆన్ అవ్వాలి అంటే Ctrl+N క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. ఓకే, సో పైన రిసిప్ట్ కదా, రామ్ అండ్ రవికి ఎంత వచ్చింది వాల్యూ, ఇక్కడ కింద చూడండి క్యాలిక్యులేటర్ 2,54,800 ఇంటూ 80/100 203,840 వచ్చింది. తర్వాత 2,65,000 ఇంటూ 70/100 1,85,500. ఈ వాల్యూస్ అక్కడ ఇవ్వాలి. ఇవ్వండి, వచ్చేస్తలోకి వెళ్ళండి.
రిసిప్ట్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఏముంది ఇక్కడ? ఫ్రామ్ ఫస్ట్ 203,840 మళ్ళీ క్రెడిట్ రవి 203,840 తర్వాత చెక్ ఎస్బీఐ బ్యాంక్ ఇలా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత పేమెంట్ ఎవరికి చేస్తున్నాం ఇక్కడ? ప్రకాష్ 1,85,500 మళ్ళీ డెబిట్ రమేష్ 1,85,500 క్యాష్. ఎందుకు ఇక్కడ నెగిటివ్ బ్యాలెన్స్ వస్తుందండి? ఎనీవన్ నెగిటివ్ బ్యాలెన్స్ ఎందుకు వస్తుంది? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్ నెగిటివ్ బ్యాలెన్స్ ఎందుకు వస్తుంది? దివ్య, సురేష్, నాయుడు, విజయ, నెగిటివ్ బ్యాలెన్స్ ఎందుకు వస్తుంది అక్కడ? ట్యాక్స్ లో పోయింది కదా సార్. ట్యాక్స్ సార్ మన దగ్గర ఉన్న అమౌంట్ అయిపోయినట్టు అయితే అలా వస్తుంది సార్. వెరీ గుడ్. మన దగ్గర అమౌంట్ తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉంది, అయిపోయింది, ఎక్స్ట్రా ఉపయోగిస్తున్నాం, అందుకు నెగిటివ్ బ్యాలెన్స్ వస్తుంది. ఎప్పుడైతే మనం క్యాపిటల్ మళ్ళీ యాడ్ చేస్తామో అప్పుడు వాల్యూ పెరుగుతుంది, అప్పుడు నెగిటివ్ రెడ్ సింబల్ రాదు. ఓకే, డన్. తర్వాత కంట్రా క్యాష్ టు పెట్టి క్యాష్ ఆల్ట్ సి. కొత్తగా వచ్చిన లెజెస్ ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తున్నాను. ఆల్ట్ సి క్యాష్ ఇన్ హ్యాండ్. నెక్స్ట్ పేమెంట్ salaries alt C. Indirect expenses amount ఎంత? 15,000 మళ్ళీ డెబిట్ చేయండి. alt C. wages direct expenses 10,000 మళ్ళీ డెబిట్ చేయండి. alt C. electricity bill direct expenses 7,000 మళ్ళీ డెబిట్ చేయండి. alt C. pay bill direct expenses 3,000 alt C. arrange inverse direct 5,000 alt C. arrange outwards indirect expenses 4,000 save. escape. బుక్ మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ చూడొచ్చు. ఆల్ట్ F2 ఇచ్చేస్తామంటే డేట్లు తీసేసాము అంటే అన్ని ట్రాన్సాక్షన్స్ మన కంటి మీద కనబడతాయి. ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్ 1,08,750. స్టాక్ సమ్మరీ F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్ వర్సెస్ సో గూడ్స్ అవుట్ వర్సెస్ ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్ వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 100 పర్చేజ్ చేసాం, 95 సేల్ చేసాం, కానీ 7 ఉన్నాయి. 5 ఉండాలి కదా, ఎందుకు వచ్చాయి 7?
ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? ఎవరైనా చెప్పగలరా అండి? క్లియర్? ఓల్డ్ బ్యాలెన్స్ ఓల్డ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. ఎస్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. సో F12కి వెళ్ళి ఇక్కడ సో ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసి పెట్టామంటే మనకి కనబడుతుంది. స్టార్టింగ్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా, ఆ 2 యాడ్ అవుతాయి, 7 అవుతాయి. ఓకే, ఎస్కేప్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కంట్రోల్ రిజిస్టర్. ఇలా వీటిని ఇలా చెక్ చేసుకోవాలి. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అన్ని కామన్. ఓకే, క్లియర్ మా? అర్థమైంది? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి, ఆ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా ఎలా బిజినెస్ చేయాలని క్లియర్ మా? ఎనీ డౌట్స్ దీంట్లో? క్లియరా? క్లియర్ సార్. గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సో లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. డౌట్స్ ఉన్నాయమ్మా నిన్నటి క్లాస్ లో? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? ఓకే గైస్, డన్. నెక్స్ట్ చూడండి, లైక్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? పార్ట్నర్షిప్ అనేది ఎందుకు మనం యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఇప్పుడు 31st మార్చ్ లో మిగిలిన బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు గమనించినట్లయితే లైక్ ఇప్పుడు 31st మార్చ్ లో మిగిలిన బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు 31st మార్చ్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ ఏం వాల్యూస్ ఉన్నాయి, అది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. ఓకే, ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ లో లైబిలిటీ సైడ్స్ ఏముంటాయి, అసెట్ సైడ్స్ ఏముంటాయి, వాటన్నిటిని మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకుని బ్యాలెన్స్ షీట్ మ్యాచ్ చేసుకొని మళ్ళీ ఆ అమౌంట్ తో ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఎలా అనేదే ఈరోజు చెప్పబోయే కాన్సెప్ట్. పార్ట్నర్షిప్ చూడండి. పార్ట్నర్షిప్ అంటే ఏంటి? ఇద్దరు వ్యక్తులు లేదా ముగ్గురు వ్యక్తులు కలిసి స్టార్ట్ చేస్తే దాన్ని పార్ట్నర్షిప్ అంటాం, ఏదైనా ఒక బిజినెస్ ని. ఇది లాస్ట్ ఇయర్ లో క్లోజింగ్ బ్యాలెన్స్, నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చింది. ఇవన్నీ కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకుని 7,96,000 మనము బ్యాలెన్స్ షీట్ మ్యాచ్ వాల్యూ. ఈ అమౌంట్ తో మళ్ళీ 12 months ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, సో ఆ బ్యాలెన్స్ ఏమేమి మిగిలాయి అనేది ఇప్పుడు మనం టాలీలో పోస్ట్ చేద్దాం. ఓకే, పార్ట్నర్షిప్ ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. సో మెయింటైన్ అకౌంట్స్ ఎస్, విల్ వైజ్ నో, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎస్, జిఎస్టి 37, కంట్రోల్ ఏ క్రియేట్ లెడ్జర్స్. సో ఇక్కడ జయరామ్ గుప్తా క్యాపిటల్ అకౌంట్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. ఎంత ఉందండి ఇక్కడ? 3 lakhs. సో తర్వాత మ్యాన్సూర్, అది డెబిటా క్రెడిట్ అనేది తీసుకుంటాము.
మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. రిలాక్స్. నెక్స్ట్ సర్వేల్ టెక్నాలజీస్. సన్రీ డేటాస్ 7 ఇవ్వండి. సప్లయర్కి జస్ట్ అమౌంట్ ఎంత 45,000. మెగా అండ్ 40. $1,00,000. Beyond on-time services. $20,500. Electricity charges payable. Provisions 2,500. Salary payable. Next to telephone charges payable. $3,000. Next income tax payable. $15,000. Motor vehicle. Fixed asset. 1,00,000. Furniture. $5,000. Use equipment. $2,50,000. Electricity deposit. Deposit charges. $10,000. తర్వాత phone deposits. Deposit assets. Tech-savvy technologies. Sundry debtors. $40,000. Ganesh Technologies. Sundry debtors. $25,000. తర్వాత UTI Bank. $50,000. ఓకే. ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ యూనిట్స్. ఐటెంలోకి వెళ్ళాను. ప్రాసెసర్స్. నోయిస్ నంబర్స్. హెచ్ఎస్ఐ నెంబర్ మీరు తీసుకోండి. 1%.
ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. సో 10 క్వాంటిటీ ఇవ్వలేదు, డైరెక్ట్ గా వాల్యూ ఇచ్చాడు అంటే ఇక్కడ ఇవ్వాలి 50,000. హార్డ్ డిస్క్ 40,000. Printers 9. UPS 10, 15,000. ఇలా ఎంటర్ చేసుకోవాలి. క్యాష్ ఉంది కదా, అదొక్కటి ఇంకా ఆల్టర్లో వెళ్ళి ఇచ్చిద్దాం. ఎంత? 15,000. బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయండి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. 7,96,000 వచ్చిందా కింద టోటల్ వాల్యూ. ఇక్కడ కూడా 7,96,000 ఉంది. ఓకే, అమౌంట్ మ్యాచ్ అయిపోయింది. బ్యాలెన్స్ షీట్ వాల్యూస్, అసెట్స్, లయబిలిటీస్. ఇప్పుడు ఇదే అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేయాలి. ఓకే, జూలై. డేట్ మార్చండి 1/7. సాలరీస్ పేయబుల్ 10,000. ఎందుకంటే యూటీఐ బ్యాంక్ కంట్రోల్ ఏ. కొత్తగా వచ్చింటే ఆన్ ద స్పాట్ చేయండి. సెమినార్ ఎక్స్పెన్సెస్ ఆల్ట్ సి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ ఏ 2,500 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి. క్యారేజ్ అవుట్వర్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 200 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి. క్యారేజ్ ఇన్వర్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000 క్యాష్. టెలీ చార్జెస్ పేయబుల్ 3,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఎలక్ట్రిసిటీ పేయబుల్ చార్జెస్ పేయబుల్ 2,500. యూటీఐ బ్యాంక్. నెక్స్ట్ సేల్స్ F8. గణేష్ టెక్నాలజీస్ ఆల్ట్ సి. సేల్స్ అకౌంట్స్ ప్రాసెసర్స్ 7,000. PS 5 2,500. Interest 5,500. 87,000. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. GST డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ GST CGST. ఇలా సేవ్ 02. నెక్స్ట్ రిసిప్ట్ గణేష్ టెక్నాలజీస్ 25,000 మళ్ళీ క్రియేట్ చేయండి. టెక్సేవి టెక్నాలజీస్
30,000 UTI bank. Next, purchase bona fide peripheral. Alt C. Indicators. Transfers. Hard disk. So 503,860. తర్వాత రెమ్యునరేషన్. The partners received service remuneration. ఓకే, రెమ్యునరేషన్ అంటే మనకి పేమెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఓనర్స్ శాలరీస్ తీసుకోరమ్మా, రెమ్యునరేషన్ తీసుకుంటారు. సినిమా హీరోస్, డైరెక్టర్స్, హీరోస్. ఓకే, సో ఇక్కడ ఎంప్లాయీస్ శాలరీస్ తీసుకుంటారు. ఓనర్ కదా, దానికంటూ ఒక యూనిక్ నేమ్ ఉండాలి. రెమ్యునరేషన్. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1. మెటీరియల్ లో వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. సో 10,966. ఓకే, ప్రాఫిట్. ఎస్కేప్. స్టాక్ సమ్మరీ. F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్ వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. రిపోర్ట్స్ అనే ఒక చోట ఉంటాయి. మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1. బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్. ఇలా ఇంకా నెక్స్ట్ మంత్ యాక్చువల్. నెక్స్ట్ మంత్ లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఆగస్ట్ లో చూడమ్మా, ఆగస్ట్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆగస్ట్ లో అర్థం కానీ ఎంటర్ ఏమైనా ఉంటే అడగండి. సెప్టెంబర్ చూడమ్మా, సెప్టెంబర్ అర్థం కానీ ఎంటర్ ఏమైనా ఉంటే అడగండి. సెప్టెంబర్ లో ఏమైనా అర్థం కానీ ఎంట్రీ ఉంటే అడగండి. అక్టోబర్ లో చూడండి, పర్మిత్ కౌర్ దగ్గర నుంచి మన బిజినెస్ లోన్ తీసుకుంది. సో రిసిప్ట్ లో ఎంటర్ చేసుకోవాలి, డేట్ మార్చుకోవాలి, మంత్లీ. లోన్స్ అండ్ లయబిలిటీ 5 lakhs. రిమైనింగ్ ఎంట్రీ చూడండి, ఏమైనా అర్థం కాలేదమ్మా. ఇక్కడ డిస్కౌంట్ వచ్చింది బా, డిస్కౌంట్ వస్తే ఏం చేయాలి? F11 లో వెళ్ళి ఇక్కడ యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్.
యూస్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిస్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఇప్పుడు డిస్కౌంట్ కాలం వస్తుంది. ఎవరు ఇక్కడ హైటెక్ పెరిఫెరల్స్ ఆల్ట్ సి. సన్రీ డెప్టర్స్ ప్రాసెసర్స్ 7,500 డిస్కౌంట్ ఇవ్వాలి 5%. 10%, 12,500, 5%, BS 5%, 2,800. ఇలా డిస్కౌంట్ కాలం ఎస్ వేసుకోవాలి F11 లో. నెక్స్ట్ నవంబర్ చూడండి. నవంబర్లో ఏమైనా డౌట్స్ మేము నవంబర్లో ఏమైనా డౌట్స్ మేము చూడండి. ఇంకా మంత్లీ అవే ఎక్స్పెన్సెస్ అవే రిపీట్ అవుతూ వస్తాయమ్మా. డిసెంబర్, జనవరి ఫ్రీ ఐటమ్స్ వచ్చాయండి. ఫ్రీ ఐటమ్స్ వస్తే ఏ ఆప్షన్ వేసి పెట్టాలి? F11 యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్వాయిసెస్ ఇది వేసి పెట్టాలి. ఫార్మాట్ మారుతుంది. టోటల్ 30, బిల్లు వేసింది మాత్రం 25K, రేట్ వచ్చేసి 5,200. ఇలా ఎంటర్ చేసుకోవాలి అన్ని. $24, $20, $3,000. Interest 24, 5,100. Interest 24, 20, 10,500. 24, 20, GST 6,32,840. ఇలా ఎంటర్ చేసుకోవాలి ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు. మళ్ళీ లేవు అంటే F11 వెళ్ళి నో పెట్టాలి. రిమైనింగ్ చూడండి. ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరిలో ఏమైనా డౌట్ ఉన్నాయేమో? ఫిబ్రవరి ఏమైనా మిస్టేక్ చేస్తే వెనక ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చూడండి. ఎక్కడ మిస్టేక్ ఉందో తెలిసిపోతుంది. మార్చ్ ప్రొవిజన్స్. ఓకే, F7 ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఆల్ట్ సి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 6,000. Depreciation 48,250. Furniture 2,500. Vehicle 15,000. Office equipment 5750.
పాసిబుల్. వచ్చిన ప్రాఫిట్ ఇద్దరు బై 2 చేసుకుని ప్రాఫిట్ అండ్ లాస్ ని 0 చేయాలి. నాకు ఎంత వచ్చింది? కంట్రోల్ అయినా 1631.75 by 2 హాఫ్ తీసుకోవాలి. 1631. అక్కడ 0 అయిపోతుంది. మీరు అక్కడ యాడ్ చేసుకోండి. 815 ఇలా ప్రాఫిట్ అండ్ లాస్ ని 0 చేసి క్యాపిటల్ ఏ కలపాలి. ఇలా ఈ విధంగా 12 months ట్రాన్సాక్షన్స్ మీరు రియల్ టైంలో కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కంపెనీ కూడా మనం స్ప్లిట్ చేయొచ్చు. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో వాల్యూస్ ఏమున్నాయి? 23,39,000 ఉంది. ఓకే, డేటా స్ప్లిట్ డేటా 1425 దీన్ని ఆల్టర్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న కంపెనీ R2D. సో 2425 25 26 ఇలా ఈ విధంగా మన కంపెనీ స్ప్లిట్ చేసుకొని ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, క్లియర్? అర్థమైందమ్మా? ఎనీ డౌట్స్? సో టుడే పార్ట్నర్షిప్ కంప్లీట్ అయిపోయింది. ఫ్రమ్ టుమారో మ్యానుఫ్యాక్చరింగ్, బిల్ ఆఫ్ మెటీరియల్, అడిగి లాంగ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోతాయి. ఓకే, ప్రాక్టీస్ చేస్తున్నారండి అందరూ? ఎనీవన్ ప్రాక్టీస్ చేస్తున్నారా? సురేష్, నాగశ్రీ, రామశెట్టి, దివ్య. చేస్తాను సార్. Yes. ఓకే, చేయాలమ్మా. 1-2 సార్లు చేయాలి బాగా. ఓకే సార్. ఓకే, యా, గైస్ కెన్ డూ ఇట్.